అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. సోమయ్య వాళ్ళ కుటుంబంతో వ్యవసాయం చేసుకుంటూ ఎంతో సంతోషంగా జీవనం కొనసాగిస్తూ ఉంటాడు. తన ముగ్గురు అన్నదమ్ములతో కలిసి ఎంతో చాకచక్యంగా జీవిస్తూ ఉంటారు. సోమయ్యకు పక్కూర్లో ఉండే సీత అనే అమ్మాయితో వివాహం జరుగుతుంది. రామాపురానికి కొంత దూరంలో రౌద్రపురం అనే ఊరుంది. ఆ ఊరిలో భీమయ్య అనే ఒక గొప్ప వ్యాపారి ఉన్నాడు. భీమయ్య కూతుర్ని సోమయ్యకి ఇచ్చి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో భీమయ్యకు ఒక ఆశ. భీమయ్య రౌద్రపురం గ్రామంలో సంతలో ఒక కూరగాయల వ్యాపారి. పొలంలో కూరగాయలు పండిస్తూ అమ్మేవాడు. సోమయ్య తన కుటుంబం కోసం ఒక కొత్త ఇంటిని కొంటాడు. భీమయ్య రాముతో, ఒరే తమ్ముళ్ళు, ఈమె మీ వదిన సీత. మీరు మీ వదినని అమ్మలాగా చూసుకోవాలి, సరేనా అని అంటాడు సోమయ్య తమ్ముళ్ళతోని. అప్పుడు రాము తన అన్నతో, సరే అన్నయ్య, వదినే కదా, అమ్మలాగా చూసుకుంటాం అని అంటాడు రాము. అప్పుడు మహేష్ కూడా మాట్లాడుతూ, అవును అన్నయ్య చెప్పినట్టే చేస్తాం. కొన్ని నెలల తర్వాత సీత వాళ్ళ బాబాయ్ సీతను కలవడానికి ఒకరోజు వస్తాడు. సీతతో ఒక విషయం మాట్లాడడానికి. చూడండమ్మా సీత, ఎలా ఉన్నారు, బాగున్నారా? ఏంట్రా సోమయ్య, వ్యవసాయం ఎలా ఉంది అని అడుగుతాడు. అప్పుడు సీత, బాగున్నాం బాబాయ్, ఏంటి ఇలా వచ్చాం అని అడుగుతుంటు. ఏమీ లేదమ్మా, రాము పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను. రాముకి వయసు వచ్చింది కదా, అందుకే పెళ్లి గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు సీత వాళ్ళ బాబాయ్. అప్పుడు సోమయ్య, ఏంటి మామయ్య, ఇప్పటికిప్పటి పెళ్ళంటే కొంచెం కష్టమే ఉన్నట్టుంది. రాము అయితే ఇప్పుడు పట్టణంలో ఉద్యోగం చేస్తున్నాడు అని అంటాడు సోమయ్య. ఉద్యోగానిదేముందిరా, ఇప్పుడు పెళ్లి చేస్తే అయినా కూడా తర్వాత చేసుకోవచ్చు అని అంటాడు సీత వాళ్ళ బాబాయ్. సరేలే మామయ్య, మీరు చెప్పినట్టు చేద్దాం. దగ్గరలో ఏదో ఒక సంబంధం ఉంటే చూడండి, మంచి ముహూర్తం పెట్టిద్దాం అని అన్నాడు. కొన్ని నెలల తర్వాత ఒక మంచి ముహూర్తం చూసి గీత అనే అమ్మాయితో పెళ్లి చేస్తారు రాముకి. గీత వాళ్ళ నాన్న పాఠశాలలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు. ఇక గీతకు అమ్మ లేదు, కానీ గీత కోపిష్టి, అత్యాశపరురాలు. వాళ్ళ నాన్న తన ఒక్కగానొక్క కూతురి కోసం చాలా కష్టపడి ఈ పెళ్లి చేస్తాడు. ఇక మహేష్ చదువుల కోసం అని పట్నంకి తిరిగి వెళ్ళిపోతాడు. అప్పటి వరకు 3వ భాగం గురించి వేచి చూడండి. ధన్యవాదాలు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి.